యెషయా 10వ అధ్యాయము 27వ వచనము. ఆ దినమున నీ భుజము మీద నుండి అతన్ని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతన్ని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్ అని చెప్పేసి రాయబడి ఉంది. ఆ కాడి దేని ద్వారా విరగొట్టబడుతుందంట? ప్రభు యొక్క అభిషేకము ద్వారా విరగొట్టబడుతుందంట. ఇంకో చూడండి, దావీదు వారి యొక్క జీవితంలో కూడా ఏమైంది తెలుసా? ఆయన ఎప్పుడు ప్రభు యొక్క అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడో ఆ కాడిని ఆయన విరగొట్టాడు. ఏ కాడిని ఆయన విరగొట్టాడంటే, రే బాబు, నేను ఈ గొర్రెలనే ఈ షీప్స్ని మెయింటైన్ చేసేది నా నిజమైన శక్తి కాదు, ప్రభు నాలో ఏదో గొప్ప ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు మన జీవితంలో ఏమనుకుంటాం తెలుసా? ఈ అప్పు బాధలోనే మనం ఇలా గడిపాలి మన జీవితాన్ని, లేకుంటే ఇలాగే మామూలుగా మనం చేసుకొని మనం బతకాలి, లేకుంటే మన పిల్లలు ఇలాగే నార్మల్ స్థితిలో వారు జీవించాలి, లేకుంటే మన యొక్క ఇల్లు కొనాలని అనుకుంటున్నాం, సొంత ఇల్లు కొనాలని అనుకుంటున్నాం, ఇలాగే ఉండిపోతామేమో అని చెప్పేసి కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీకు కూడా అదే అభిషేకం ఈరోజు అవసరం. హల్లెలూయా. వ్యత్యాసంగా ఆలోచించవలసిన ఆ అభిషేకం నీలో కూడా అవసరము అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మీరేం చేయగలగాలంటే, మీ కాడిని మీరు విరగొట్టాలి, మీ యొక్క ఆలోచనను మీరు విరగొట్టాలి. ఏదైనా అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారా? ఇలాగే గడిచిపోతుంది నా జీవితం అని మీరు అనుకుంటున్నారా? ఈరోజు మీరేమనాలి తెలుసా? ప్రభువా, నాకు కూడా అదే అభిషేకము నాకు కావాలి, దావీదును మార్చిన అదే అభిషేకము నాకు కూడా కావాలి ప్రభువా అని మనం అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము చాలామందిని కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మీద ప్రభు యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు అప్పటి నుంచి ఆయన సేవలో ఆయన ముందుకు అడుగుపెట్టినట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ దిగి వస్తుందో, ఎక్కడ అభిషేకము ఒక వ్యక్తి మీద దిగి వస్తుందో ఏమవుతుందంటే, ఆ వ్యక్తి కూడా అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోతుంది. అప్పటి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా చూశారంటే, కార్పెంటర్ లాగా చూశారన్నమాట. కానీ ఎప్పుడు ఆయనలో ఆ ఆత్మ దిగి రావటం మనం చూస్తున్నామో, ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ అభిషేకం దిగి రావటం చూస్తున్నామో, ఆయన అప్పటి నుంచి సేవలు ఆయన అడుగు పెట్టాడు. ఆయన జీవితం ఆ రోజు నుంచి మారింది. హల్లెలూయా. ఈరోజు కూడా మన నిజమైన పొటెన్షియల్ ఎప్పుడు బయటికి వస్తుంది తెలుసా? మన యొక్క నిజమైన పొటెన్షియల్ ఎప్పుడు బయటికి వస్తుంది తెలుసా? మనలో ప్రభు యొక్క అభిషేకము మనలో పని చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వరంగల్ రివైవల్ మీటింగ్ మనం పెట్టాము. ఎంతమంది గుర్తుంది? ఒక 2-3 months బ్యాక్ మనం పెట్టాం. సో నాకు ఒక 2 సాక్ష్యాలు నేను విన్నాను. అంటే 2 సాక్ష్యాలు నా దగ్గర వచ్చింది. ఒక సాక్ష్యం ఏంటంటే, ఒక బ్రదర్ వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నా, నేను డిప్రెషన్తో నేను వచ్చానన్నా అన్నాడు. భయంకరమైన డిప్రెషన్తో వచ్చానన్నా, నువ్వు అందరినీ దుంకమన్నావు, నేను కూడా దుంకినా, ఆ డిప్రెషన్ ఏడపోయిందో ఏమో, మొత్తాన్ని ఇప్పుడు ఫ్రీగా ఉన్నా అన్నాడు. అంటే ఎంతమందికి అర్థమైంది? అన్న, డిప్రెషన్తో వచ్చా, ఇక జీవితంలో ఏం చేస్తానో తెలియకుండా వచ్చా. నువ్వు పాడిన వెంటనే నాలో నుంచి ఏదో ఒకటి వెళ్ళిపోయినట్టు నేను ఎక్స్పీరియన్స్ చేసా. ఇప్పుడు ఏది సూసైడ్ థాట్స్ రావట్లేదు, ఏం రావట్లేదు అన్న, బాగున్నా అన్నాడు. హల్లెలూయా. నేను కూడా ఏమని అంటున్నానంటే, మీ ఫీల్డ్లో మీరు బెస్ట్ ఉండాలంటే మీలో కూడా ప్రభు యొక్క అభిషేకము ముఖ్యము. మీకు కూడా ప్రభు యొక్క అభిషేకం అవసరము. హల్లెలూయా. అది ఏ ఫీల్డ్ అయినా, అది ఏ ఒక్క ఫీల్డ్ అయినా కూడా మీరు ఒక్క మెట్టు మీరు పైన ఉండగలగాలంటే మీలో ప్రభు యొక్క అభిషేకము ముఖ్యము. హల్లెలూయా. నేను ప్రతి ఒక్క సింగర్స్ భారతి అక్క అన్న, విల్సన్ అన్న, ఇంకా ఎవరన్నా సింగింగ్లో మీరున్నా, ప్రభు పరిచర్యలో మీరు వాడబడుతున్నా, నేను మిమ్మల్ని ఏం ఎంకరేజ్ చేస్తున్నాను తెలుసా? మీరు పాడేటప్పుడే ప్రజలు విడుదల వారు పొందుకొని వారు వెళ్ళాలి. మీరు మామూలుగా మీరు పాడటం కాదు, మీరు ఒక్క మామూలులో మీ స్వరముతో మీరు ఒక్క పేర మీరు పాడిన, అక్కడ ప్రజలందరూ కూడా వారు దీవించబడి వారు వెళ్ళాలి. హల్లెలూయా. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రభు యొక్క హస్తం ఉండాలంటే మనలో ఆ అభిషేకము పని చేయాలి. హల్లెలూయా.
ఇక్కడ కూడా దావీదు వారి యొక్క జీవితంలో కూడా మనం ఏం చూస్తున్నామంటే ఎప్పుడు ఆయనలో ఆ అభిషేకం దిగి వచ్చింది, ఏం దిగి వచ్చిందంటే తెలుసా? ప్రభు యొక్క ఆత్మ ఆయన మీద దిగి వచ్చిందంట. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ కూడా ఆయనకు తోడుగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. సో అనాయింటింగ్, ఈ అనాయింటింగ్ అనేది ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన నమ్మాలి. అంటే ఒక క్రిస్టియన్గా మనం దాన్ని విశ్వసించాలి. ప్రభువా ఈ అభిషేకం అని అంటున్నారు, ఈ అభిషేకాన్ని నాలో కూడా విడుదల చేయి ప్రభువా. నన్ను దేని కొరకు నువ్వు పిలిచావో దాంట్లో బెస్ట్ ఉండటానికి నాకు కృపను ఇవ్వు ప్రభువా అని మీరు అడిగినట్లయితే ప్రభు తప్పకుండా మీకు ఆ విడుదలని ఇస్తాడు. ఎవరందరూ మీరు జాబ్ చేస్తున్నారో మీరు ప్రభు దగ్గర ఏం అడగాలి తెలుసా? ప్రభువా నాలో ఏం దాగుందో దాన్ని బయటికి తీసుకుంటారా. హల్లెలూయా. ఎవరందరూ బిజినెస్ చేస్తున్నారో, ఎవరందరూ 5 లక్షలు 10 లక్షలు మీరు బిజినెస్ చేస్తున్నారో ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నాలో ఎంత ఉంది దాన్ని బయటికి పెట్టు ప్రభువా. 10 కోట్ల 100 కోట్ల 1000 కోట్ల అంటే భయపడకండి, అన్ని పెద్ద నెంబరు చెప్తున్నాను. కానీ ఇంకో వ్యక్తి బయట ఎవరో చేసేటప్పుడు మనం ఎందుకు చేయకూడదు? దేవుని యొక్క బిడ్డలం. హల్లెలూయా. సో నేనేమంటున్నానంటే మీలో ఏ పొటెన్షియల్ ఉన్నా, అది ఏ ఒక్క టాలెంట్ మీలో ఉన్నా కూడా మీరు ప్రభు దగ్గర మీరు ఏం అడగాలంటే, ప్రభువా ఈ రోజు నుంచి నీ యొక్క అభిషేకముతో నేను ముందుకెళ్ళే కృపను నాకు ఇవ్వు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటి పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే అభిషేకము మనకు డెలివరెన్స్ మనకి ఇస్తుంది, అంటే విడుదల మనకి ఇస్తుంది. మనం ఆలోచించే విధానాలు, మనము ఆలోచించే నడకలు, అంటే ఎలా నడవాలి, వాటన్నిటినీ కూడా అది మనకు విడుదలను మనకి ఇస్తుంది. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.